దోస్తులు అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిన్నైతే బయటకు వెళ్ళినాం కదా, బయటకు వెళ్ళి ఏమేమి సామాన్లు తీసుకొచ్చినామో నేను చూపెడతా. బడిలు అయితే షురువైనాయి కదా, ఇక బడులు షురువైనాయి అంటే మనమైతే సామానం కొనాలి. ఇక పిల్లలకు కొని స్కూళ్ళకి అయితే పంపించబడుతుంది. ఇక బడి బాట పడతారు పిల్లలు. ఇగో చిన్న పాపకైతే పలక తీసుకొచ్చినాము. ఇగో పలక, ఇగో బల్పములు. ఈ బల్పములు అయితే ఎట్లా చేస్తుందంటే, ఈ బల్పములు సగం తినుడికి పోతాయి, సగం రాసుడికి పోతాయి. ఈ పలకనైతే 30 రూపాయలకు ఇచ్చిన నేను. ఎట్లేమంటే ఈ పలక ఎక్కువ రోజులు ఉంచది, దీని మీద గీసి గీసి మొత్తం తెల్లగా వేసేస్తుంది, మళ్ళీ పడకుంటే వేస్తుంది, మళ్ళీ మేడం అంటే పలక కొనాలని. అందుకోసమైతే నేను గిస అంటే పలక తీసుకున్న దానికి ఎక్కువ రేటు పలకనైతే తీసుకోలేను. ఇగో బాస్కెట్లు వచ్చేసి ఇరిగి కొట్టేస్తున్నారు, మొత్తము ఇరిగిపోతున్నాయి ఇవి. నేనైతే కొంచెం మెత్తటిగా తీసుకున్నా ఈసారా. ప్రతిసారి అయితే మా ఆయన వేస్తుండే, అవి గిట్ల గట్టిగా ఉంటే ఇరిగిపోతుండే. గట్టిగా తెచ్చినా మెత్తటి తెచ్చినా వాళ్ళు మాత్రం మీరు కొట్టేస్తున్నారు. ఈ బాస్కెట్లు అయితే రెండే తీసుకొచ్చిన. రెండిట్లేం తీసుకొచ్చానంటే, ఒక బాస్కెట్ ఉన్నది ఇంట్లో పాతది, అది ఇస్తా. పోయినసారిది మంచిగానే ఉన్నది, అందుకోసమని ఈ బాస్కెట్లు తెచ్చిన. రెండు మంచి కోటి బాటిల్స్ అయితే ఉన్నాయి, మరి ఆ బాటిల్ పెట్టిస్తా. పాతవి అంటే పోయినసారి తెచ్చిన బాటిల్లు మంచిగా ఉన్నాయి, అవి పెట్టిస్తా. ఇగో పిల్లలకైతే ఇగో బ్యాగులు తీసుకొచ్చినాము. ఇదైతే బుడ్డదానికి, బుడ్డదైతే మరి ఖరాబ్ చేసేస్తుంది, చిన్నదే కదా ఇక తెల్లది దానికి. అందుకోసమని దానికి తక్కువ రేటు బ్యాగ్ తెచ్చిన. ఇదైతే 290 చెప్పిండు, 200కి అయితే ఇచ్చిండు, సరిపోతుంది. ఒకటో తరగతి కదా అని దీనికి చుట్టూ బ్యాగ్ తీసుకొచ్చిన నేను. ఈ బ్యాగు ఈ బల్క్ అయితే దానికి. ఇగో ఈ వెయ్యి చెప్పేసి, పెద్ద పిల్లలు 3వ తరగతి కదా, 3వ తరగతి అని చెప్పేసి ఈ కంపెనీ బ్యాగులు అయితే తీసుకున్నాం వాళ్ళకు. ఈ కంపెనీ బ్యాగులు అంటే ఎక్కువ రోజులు ఆగాల, పుస్తకాలు కూడా ఎక్కువ ఉంటాయి కదా, మరి పుస్తకాలు ఎక్కువ ఉంటాయని ఇసంటి బ్యాగులు తీసుకున్నాము. బ్యాగులు అయితే ఎంత మంచిగా తీసుకున్నా 2 నెలల కన్నా ఎక్కువ అయితే బ్యాగులు మంచిగా ఉండయి. 2 నెలల తర్వాత మనం గుట్టుడే వీడికి. ఇంకా కుట్టుడే అంటే ఇవి కూడా కొట్టేస్తారు, బొందలు అన్నీ చైన్లు గుంజేస్తారు, చైన్ పెట్టుకురాలా, మళ్ళీ అన్నీ వేయాలా, మళ్ళీ మొదటికి వస్తుంది కథ. ఎంత మంచి బ్యాగ్ తీసుకున్నా 2 నెలల కంటే 3 నెలల కంటే అది మంచిగా ఉండదు. 3 నెలల తర్వాత బ్యాగ్ అసలు చూడబుద్ధి కాదు, అట్లా వేసేస్తారు ఇవి. ఇక పెన్నులు అయితే ఈ క్లిప్లు అయితే తీసుకొచ్చిన మా ఇంటి కోసమని, బయటకు వెళ్ళినామని చెప్పేసి కొన్ని సామాన్లు అయితే తెచ్చిన. మరి పిల్లలకు అవసరమే కదా, పిల్లలకు జడలు అయితే పెద్దగా ఉన్నాయి, ఇక్కడ భుజాలు దాకా పడతాయి కదా, పొద్దున పూట స్నానం చేసేటప్పుడు పైన పెట్టుకుంటారని మంచి ఒక క్లిప్ తెచ్చిన పెద్ద పిల్లలకు. అట్లా అని చెప్పేసి ఇగో పెన్నులు కూడా తెచ్చిన. ఈ పెన్నులు అయితే అవసరం పడతాయి, ఇక రాసుకుంటారని. మళ్ళీ అయితే బుక్కులు కొన్నప్పుడు పుస్తలు కొనాలా, పెన్సిల్ కొనాలా, రబ్బర్లు కొనాలా, గిరిమెట్లు కొనాలా, అన్నీ కొనాలా. ఇప్పటికైతే నేను చేసేది అయితే ఇవి తెచ్చిన పెన్నులు. ఇగో బల్పాలు చిన్న పాపకి. ఇవి ఈ ప్లక్కర్ అయితే నేను తెచ్చుకున్నా, ఈ ప్లక్కరు జడకు పెట్టుకోవడానికి అవుతుందని. ఇక బయటకు పోయినప్పుడు అవి ఇవి చూస్తే మనసుకుంటలే, ఇక ఏదో కూడా తేవాలని చెప్పేసి ఇది తెచ్చిన. ఇవి కర్చీపులు అయితే తెచ్చినాయి, ఇవి కర్చీపులు ముగ్గురికి మంచిగా ఒక కర్చీపు కావాలి కదా. ఇక పొద్దున్న పెట్టించినాం అనుకో, మంచిగా మూతి తుడుచుకుంటారు, ముక్కు తుడుచుకుంటారు, అన్నిటికి పనికి వస్తాయి. కానీ ఇవి తీసుకొచ్చిన. అట్లా ఇక మ్యాట్లు కూడా తీసుకొచ్చిన. బయటకు పోయినైతే ఈ మ్యాట్లు అయితే పెద్ద రేట్ ఏం కాదు, 30 రూపాయలకు ఒక మ్యాటు. 30 రూపాయలు అంటే 120 రూపాయలకు 4 మ్యాట్లు తీసుకున్నాను నేను. ఇట్లా అని చెప్పేసి నెయిల్ కట్టర్ తెచ్చిన. నెయిల్ కట్టర్ కూడా కాలేక పిల్లలకు, వర్షాకాలం కదా, గోళ్ళు తీసేయాలి వారానికి ఒకసారి. ఇక మనకు సండే రోజే తీరికుంటుంది కదా, ఐతేరం రోజు. ఐతేరం అయితే గోళ్ళు బీళ్ళు అన్నీ తీయాలి పిల్లలకు అని చెప్పేసి ఇక నెయిల్ కట్టర్ కూడా కొనుకొచ్చుకున్నా. ఇక మా అంగడి అయితే ఇట్లా ఉన్నది ఉన్నది. ఇగో మా అంగడి చూడండి. ఇగో బ్యాగులు బుట్టలు వచ్చినాయి. ఇవి మొత్తం సామాన్ అయితే కాదు, సగమే సామానము. అసలు పుస్తకాలు ఇచ్చి పుస్తలు వేసి అన్నీ వస్తే అప్పుడు మొత్తం ఒడిచినట్టు పిల్లలది. బాయ్.